అస్సలామలైకుం ఫ్రెండ్స్. ఏంటబ్బా మూటలు కానొస్తున్నాయి వీడియో ఆన్ చేస్తేనే అనుకుంటున్నారా? రంజాన్ చాన్ ఇంకా నజర్ రాలేదండి. అప్పుడే నాకు సరుకు అనేది వచ్చేసింది. ఒక్క పొద్దులు ఉండాలి కదా. అల్హమ్దులిల్లా రంజాన్ కా చాన్ కానొచ్చేసిందండి. దువా చదువుకోండి అందరూ. ఇప్పుడు ఈ సరుకు నేను ఓపెన్ చేసి చూపిస్తాను. ఇది నాకు ఎవరు తెచ్చి ఇచ్చినారో ఇప్పటికే మీకు అర్థమైపోయి ఉంటుంది. థంబ్నెయిల్ అనేది చూసి ఆన్ చేసినారని నాకు తెలుసు. చూడండి, నేను మూటలు తీసి అన్నీ సర్దినాను. ఎట్లా ఉన్నాయో చూడండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మాహిన్ విత్ వైబ్స్. మీరందరూ బాగా ఉండాలని నేను ఆ దేవుణ్ణి కోరుకుంటున్నానండి. నేను కూడా చాలా బాగున్నాను. చూడండి, నా తమ్ముడు నా కోసం ఎంత సరుకు తెచ్చి ఇచ్చినాడో. ఒక చిన్న కిరాణం షాప్ అనేది నా ఇంట్లో వచ్చేసింది. చాలా సంతోషం వేస్తుంది నాకు. అసలు ఏంది నా తమ్ముడు ఇంత సరుకు తెచ్చినాడని నేను షాక్ అయినాను. ఏందమ్మా ఇంత తెచ్చినాను సరుకు అని చెప్తే, ఏం లేదు లెక్క రంజాన్ కదా, ఒక్క పొద్దులు ఉండరి నువ్వు బావా అని చెప్పినాడు. ఫోన్ చేసినాడు, ఏమేం వస్తువులు నీకు ఇంట్లో అవసరం అని చెప్తే, నేను సర్ఫులు, సబ్బు, షాంపూ, టూత్పేస్ట్ అని ఇదే కనుక్కున్నాడు. ఇదే చెప్పినాను. ఇంకా ఇట్లా తెస్తాడని నేను అనుకోలేదు. నేను ఏమైనా ఒక నెలకి సరిపోయే సరుకులు తెస్తాడేమో అని అనుకున్నాను. కానీ మూటలు చూస్తే ఏందమ్మా ఇంత తెచ్చినావు, ఎంత ఖర్చు చేస్తున్నావు నువ్వు అని అంటే, నీకెందుకక్క, నువ్వు బాగా తిని ఒక్క పొద్దులుండి దువా చేసుకుంటూ ఉండు, పిల్లల్ని చూసుకుంటా అని చెప్పినాడు మా తమ్ముడు. అస్సలు ఒక్కొక్క ఐటెంలు ఏంది ఇట్లా తెచ్చినాడు అని అనుకున్నాను. ఏంది నువ్వు ఒక్కడివి తెచ్చినావా అని అడిగితే, కాదు నేను నీ మరదలు వెళ్ళి డీమార్ట్ అంటారు కదా, అట్లా కే మార్ట్లో తెచ్చినారంట. అసలు కే మార్ట్ అంటే కూడా నాకు తెలియదు ఫ్రెండ్స్. అసలు నేను ఎప్పుడు ఇలాంటి షాప్లో వెళ్ళి తెచ్చుకోలేదు. ఒకసారి వెళ్ళి అవసరమైనది ఒక 200, 300 పెట్టే తెచ్చుకున్నాను. కానీ ఇంత సరుకు నేను తెచ్చుకోలేదు. తెచ్చుకుంటాం కానీ కిరాణం షాప్లో తెచ్చుకుంటాం మేము. ఇట్లా కే మార్ట్కి, డీ మార్ట్కి అనేది ఎక్కువ వెళ్ళము. చూడండి, మా మరదల పిల్ల అసలు ఏమేమి అవసరం ఉంటుంది రంజాన్ నెలలో, ఈదీకి ఏమేమి వండుకుంటామో అవల్లా ఇంకా నా మరదల పిల్ల తెచ్చేసింది. ఆఖరికి ఖజూరం కూడా నా తమ్ముడు తెచ్చినాడండి. రోజా ఇఫ్తార్ చేస్తాం కదా, ఇంకా ఘీ అంట దీని లోపల ఉంది. బిర్యానీ ఐటమ్ అది పొడి ఉంది, ఇది ఘీ అంట మా వారు చెప్తున్నారు. ఇంకా చూడండి ఎట్లా ఉందో. అందరికీ తమ్ముళ్ళు ఇట్లానే చేయాలని ఆ దేవుడికి నేను కోరుకుంటున్నాను. నాలాంటి తమ్ముడు అందరి అక్కలకి, చెల్లెలకి ఉండాలని ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి. అంటే ఇది ఇచ్చినాడనే నాకు నా తమ్ముడు గ్రేట్ అని చెప్పుకోను. నా తమ్ముడు చిన్నప్పటి నుంచి నాకు చాలా ఇష్టము. అసలు మా తమ్ముడికి నువ్వు సైకిల్ నేర్చుకో అని చెప్తూ ఉంటాను. ఎందుకంటే పెద్దగా అయినాక నీ వైఫ్కి సైకిల్ అయినా బైక్ అయినా నేర్చుకొని తోలుకొని పోవాలా అని అట్లా నేను చెప్తూ ఉండేదాన్ని. నా తమ్ముడు అంటే నాకు చాలా ఇష్టం అండి. అట్లానే నాకు చెల్లెలు కూడా ఉంది. నా చెల్లెలు కూడా నాకు చాలా ఇష్టము. తమ్ముళ్ళు ఇలాంటివి ఉంటే అక్కలకైనా చెల్లెలకైనా ఎంతో సంతోషం కదా. అసలు నాకు ఏంది ఇట్లా తెచ్చినావు అని నేను ఇంకా అట్లనే చూసుకుంటా ఇంకా ఏడ్చుకుంటూ కూర్చున్నాను. దేవుడు చూడండి, నాకు రంజాన్ నెల మొదలే కాలేదు అప్పుడే ఎంత సరుకు అనేది తెచ్చి ఇచ్చేసినారో. అంటే దేవుడేనండి. అట్లా మా తమ్ముడికి ఏమంటారు, హిదాయత్ అనేది దేవుడు వేరే వాళ్ళకి వేస్తేనే ఇట్లా దేవుడు వేరే వాళ్ళతో ఇప్పిస్తాడని నమ్మకం అండి మాది. మీరు గుడక దేవుణ్ణే ప్రార్థించండి. ఆ అల్లాతో దువా చేస్తే ఎవరితో ఏం పంపుతాడో గుడక తెలియదు. అంటే నా తమ్ముడు ఎప్పుడు మాకు ఈదీ అని ఇచ్చేవాడండి. ఈదీ రోజే ఇచ్చేవాడు. ఈరోజు అసలు నెలవంక కాన్ రాలేదు. అప్పుడే ఇంత సరుకు నెలకి సరిపోయే అని అనుకోను. ఎందుకంటే ఇంకా ఎక్కువగానే ఉంది అది. నేను మళ్ళీ అన్నీ ఎత్తి పెడతాను. నేను మా వారు అప్పుడు చూపిస్తాను. బియ్యము, ఇంకా జొన్నలు రొట్టెలు చేసుకుంటాం కదా, అట్లా గోధుమ పిండి చూడండి 5 కిలోలు ఫ్రీడమ్ ఆయిల్ అనేది తెచ్చినాడు. ఇంకా నాకు వారానికి ఒకటే అయినా ఇంకా రంజాన్ నెల గుడక వెళ్ళిపోతుంది. ఎందుకంటే మా వారు గుడక ఒక్క పొద్దు ఉంటారండి, పనులకు పోరు ఆ నెల అంతా. మేము సరుకులు తెచ్చుకుంటాం కానీ ఇంత సరుకు తెచ్చుకోము. ఫస్ట్ టైం నా తమ్ముడు ఇంత సరుకు తేవడము. ఇంకా మా అమ్మ అయితే అల్లుడికి పనికి పోవకు అని చెప్పమ్మా అని చెప్తుంది. ఎందుకంటే ఇంకా సరుకు ఉంది, మీరు ఒక్క పొద్దుకి కష్టం కలిగించుకోవద్దు, తిని ఇంకా దువా చేసుకుంటా ఒక్క పొద్దులు ఉండరు అని చెప్తే ఇంకా మా వారు సరే అన్నారు. అయినా ఉండరండి. మేము మళ్ళీ
ఫితరాలని ఇచ్చుకోవాలా కదా, అందుకు వెళ్తారు పనికి. చూడండి గులాబ్ జామున్, పసుపు, కారము, ఆయిలు, బాదము, కాజు, అసలు ఇదికి గుడక సరిపోయే గుడక తెచ్చి ఇచ్చినాడు నా తమ్ముడు. అసలు నాకైతే మాటలే రాకుండా ఉన్నాయి. నేను ఇంకా ఏడ్చుకుంటూ కూర్చున్నాను. నా తమ్ముడు ముందు ఏడ్చలేదు నేను, ఎందుకంటే మళ్ళీ వాడి మనసు బాధపడుతుంది అన్నట్టు. ఏ ఆడపిల్లకైనా పుట్టి నుంచి ఒక చిన్న ఏమంటారు, ఏ గింజ అనప గింజ అయినా వస్తే సంతోషం అంటారు కదా ఆడపిల్లకి. ఇంకా ఇట్లా నాకు పుట్టినింటి నుంచి ఇంత ఏమంటారు, సారే అంటారో మీరు, సరుకు అంటారో మీరే ఇంకా అర్థం చేసుకోండి. నాకైతే పట్టలేని సంతోషం పడ్డాను నేను. అసలు ఇంత ప్రేమ నా తమ్ముడు చూపిస్తుంటే ఈ ప్రేమ ఇట్లానే ఉండాలా మా మధ్య అని అనుకుంటున్నాను. వచ్చే కోడలు కూడా బాగుంటేనే కదా ఇల్లు అనేది బాగా ఉంటుంది. మా ఇంటి కోడలు చాలా బాగా కలిసిపోతుంది ఫ్రెండ్స్, అట్లా ఏముండదు. చూడండి ఇంకా నేనైతే ఇంకా ఇదికి అని ఒక బాక్స్లో వేసేసినాను. ఇది మళ్ళీ ఒక బాక్స్లో పని పడుతుంది కాబట్టి ఇంకా దీంట్లో పెడుతున్నాను. ఇంకా ఒక కిలో పప్పు బయటికి తీయండి, అది మళ్ళీ వాడుకుందామని అంటుంటే ఇంకా మా వారు ఏది ఎక్కువ ఉందో అది వేస్తున్నారు, ఒక్కొక్కటి ఇంకా ఏం అవసరం ఉంటుందో అది పక్కకు తీస్తున్నారు. నేను గట్టిగా అనుకున్నాను, మా వారు తెచ్చే సరుకు అయినా కొంచెం వేస్ట్ అవుతుందేమో, నేను ఎక్కువగా వేస్ట్ చెయ్యను, అయినా కొంచెం వేస్ట్ అవుతుందేమో. ఇది నా తమ్ముడు నాకు ప్రేమతో తెచ్చినాడు కదా, దీన్ని బాగా నేను ఉపయోగించుకోవాలా, ఏది వేస్ట్ చేయకూడదు అని గట్టిగా అనుకున్నానండి. ఎందుకంటే నా తమ్ముడు ఇంత ప్రేమగా తెచ్చినాడు కాబట్టి నేను కూడా ప్రేమతో అన్నీ ఆస్వాదిస్తూ ఈ రంజాన్ నెల అంతా ఒక్క పొద్దులు గడచాలని అనుకుంటున్నాను. అసలు పాపడు, ఇంకా చట్నీ, బూస్ట్, హార్లిక్స్, ఇంకా వాళ్ళ మడదల ఏమంటారు మేనకోడళ్ళకి, ఇంకా వాళ్ళ మేనల్లుడికి ఏమేమి అవసరం ఉందో ఈ నెలలో అన్నట్టు అట్లా బూస్ట్, హార్లిక్స్, ఇంకా చాయ్లో ముంచుకొని తినడానికి బటర్ బిస్కెట్లన్నీ తెచ్చినాడు. చూడండి బెల్లము, పప్పులు, ఉప్పులు. అసలు ఇదైతే శనగపిండితో మేము ఇఫ్తార్ టైము బజ్జీలు వేసుకుంటామండి. వాము గుడక తెచ్చినాడు. అసలు శనగపిండిలో వాము వేసి చేసుకుంటారని మాకు తమ్ముడికి తెలియదు కానీ ఇది నా మరదల పిల్ల చెప్పింటుంది ఈ విషయము. బజ్జీలు వేసుకుంటాం ఫ్రెండ్స్ మేము ఇఫ్తారీ టైంలో, ఎందుకంటే ఆ ఖజూరి బజ్జీతో ఇఫ్తారీ చేసి ఒక గ్లాస్ నీళ్ళు తాగితే ఇంకా అక్కడికి కడుపు నిండిపోతుంది. మాకు అదే ఇంకా ఎక్కువ అవుతుంది, ఇంకా అన్నం కూడా ఎక్కువ తినం మేము. ఇంకా జీలకర్ర ఆవాలైతే ఎన్ని తెచ్చినాడో అసలు, ఇంకా నాకు 2-3 నెలలు ఇంకా ఎక్కువే వస్తాయేమో అట్లా తెచ్చినాడు. ఇంకా షాజీరా కూడా తెచ్చినాడు. అసలు నా తమ్ముడు ఇంత సరుకు ఫస్ట్ టైం అనుకుంటున్నాను నేను. ఇంట్లో కూడా ఇట్లా సరుకు మా అమ్మ సరుకులు తే అని చెప్తూ ఉంటుంది, కానీ ఇట్లా అవసరం ఉందో లేదో అని కూడా తెలుసుకొని తెస్తాడు. కానీ ఇంకా ఇది మా మరదల పిల్ల కూడా తోడు వెళ్ళినందుకు ఇంకా ఇంట్లో ఏమేమి అవసరం ఉంటుందో అన్నట్టు తీసినారు. నేను మీకు ముందు ఇప్పటికి చెప్పనండి ఫ్రెండ్స్, గుడ్ న్యూస్ ఉంది ఒకటి, నేను మళ్ళీ వీడియోలో చెప్తాను. ఆ గుడ్ న్యూస్ ఏందో మీకు తెలియాలంటే నాకు ప్లీజ్ కామెంట్ చేయండి. చూడండి ఇది మిరపకాయలు, వట్టి మిరపకాయలు గుడక బగారాకి వేసుకుంటుంది అక్క అన్నట్టు ఏమో అది గుడక తీసినారు. అసలు ఇదే కాదు ఫ్రెండ్స్, మళ్ళీ చేతిలో డబ్బులు కూడా పెట్టి పిల్లలకి పాలు, ఇంకా చికెన్ మటన్ తెచ్చుకొని వండుకో అక్క అని డబ్బులు కూడా ఇచ్చి వెళ్ళినాడు నా తమ్ముడు. దేవుడు నా తమ్ముడికి ఇట్లానే ప్రేమ మా అక్క చెల్లెలకి పంపాలా అన్నట్టు నేను ఆశిస్తున్నాను. ప్రతి ఇంట్లో ఇలాంటి మగపిల్లాడు ఉండాలండి, నేను దేవుణ్ణి కోరుకుంటున్నాను. ఎవరైనా మీ చెల్లెలకి మీ అక్కలకి ఇట్లా సహాయం చేయండి మగపిల్లవాళ్ళు. ఈ ప్రేమ ఎక్కువ ఆడపిల్లల ప్రేమతో ఇంకా మీకు అల్లా బర్కత్ అనేది మీ కమైలో ఇస్తారు. నేను కోరుకునేది, ఎక్కువ ఏం కోరుకోను. గరం మసాలా, మటన్ మసాలా, చికెన్ మసాలా, మిరియాలు, అల్లం, స్టార్పు, బిర్యానీ ఐటము, ఇంకా నాకు దిగులు లేకుండా ఒక్క పొద్దులన్నీ అయిపోతుంది. ఇంకా నమాజులు చదువుకోవడం, ఇంకా ఇది అంతా సర్దుకున్నాక నెలవంక కానొచ్చింది కదా, తరావి నమాజ్ చదువుకున్నామండి మేము. నేను ఎక్కువ నా తమ్ముడికి
ఎక్కువ ప్రేమ చూపిస్తున్నానేమో సరుకు తెచ్చినందుకు అని అనుకోవద్దు ఫ్రెండ్స్. నా తమ్ముడు సరుకు తెచ్చినా తేకపోయినా నా తమ్ముడికి నేను చిన్నప్పటి నుంచి ప్రేమ ఎక్కువగా ప్రేమిస్తూనే ఉంటాను నా తమ్ముడికి. ఇంకా మా బాబు చూడండి, మా అమ్మ ఏందో ఇది గుళ్ళు గుళ్ళు లెక్క తెచ్చినాడు, ఇది తినేదే అన్నట్టు మేము ఇక్కడ చదువుకుంటుంటే ఇక్కడ వెళ్ళి ఇంకా పేపర్కి అయితే కుస్తే పడుతూ ఇంకా అది తినాలన్నట్టు చూడండి ఎట్లా చేస్తున్నాడో. అరే నాయన, అది తినేది కాదురా, అది పిండి పట్టించుకోవాలని అంటే మీ పనిలో మీరున్నారు, నా పనిలో నేను ఉంటానని ఇట్లా చేస్తున్నాడు. ఇంకా ఇది వండుకునేది డబ్బాల్లో పెట్టినాను ఫ్రెండ్స్. ఇది ఏమంటే సబ్బులు కదా, ఇది వాసన వస్తుంది అన్నట్టు నేను ఇట్లా గూళ్ళో పేర్చుకుంటాను సబ్బులు, ఇంకా ఆయిల్, టమాటా చట్నీ, ఇంకా మామిడి చట్నీ, లాస్ట్కి జండు బామ్ గుడక తెచ్చినాడు నా తమ్ముడు. అది నాకు ఎక్కువ అవసరం ఫ్రెండ్స్, నాకు ఎక్కువ కాళ్ళ నొప్పి ఉంటుందని నా తమ్ముడు అది గుడక ఆలోచించి తెచ్చినాడు. ఇంకా అవి సర్ఫులు వల్ల నేను మళ్ళీ వేరే సంచిలో వేస్తున్నాను, ఎందుకంటే మళ్ళీ ఆ సర్ఫ్ వాసన వస్తుంది కదా. చూడండి ఇప్పటికీ సహరీ టైం అనేది అయిపోయింది. నేను మా తమ్ముడు తెచ్చిన జొన్నలతో రొట్టెలు వేసినాను. ఇది మా తోడి కొడలు గోంగూర పప్పు చేసింది, ఇంకా పెరుగు, వంకాయ ఆలు కర్రీతో చేసినాను, ఇంకా వేడి వేడి అన్నము, ఇంకా సెహరీ గుడక మేము చాలా బాగా చేసినాం ఫ్రెండ్స్. నేను ఈ వీడియోలో ఏమైనా తప్పుగా మాట్లాడితే ప్లీజ్ ఏమనుకోవద్దు, క్షమించండి. ఎందుకంటే సంతోషంతో నేను ఏమేమి మాట్లాడుతున్నానో నాకే అర్థం కాకుండా ఉంది. ఇంత ప్రేమ నా తమ్ముడు ఫస్ట్ టైం ఇట్లా చేస్తుంటే అంత ప్రేమ వచ్చేసింది నాకు. ఏది ఇస్తాడు కానీ ఇట్లా సరుకులు తెస్తా అని చెప్పినాడు, అంత సరుకు తెస్తాడని నాకు రాత్రంతా నిద్రనే రాలేదు. అందుకే 3ంటికి లేచి సెహరీకి వండేసినాను. సెహరీ గుడక అల్హమ్దులిల్లా సెహరీ గుడక ఖతం అయిపోయింది. ఇంకా టీ తాగి మేము ఒక రొట్టె కొంచెం అన్నం పెరుగుతో తిని ఇంకా చాయ్ అనేది తాగి ఒక గిలాసుతో నీళ్ళు 2 సార్లు తాగి నమాజ్ చదువుకొని నిద్రపోయి ఇంకా మళ్ళీ నమాజ్ ఖురాన్ చదువుకొని ఇంకా లేచేసరికి మళ్ళీ ఇఫ్తారీ టైం అనేది వచ్చేసింది. ఇంకా నా తమ్ముడు తెచ్చినాడు కదా శనగపిండి, ఇంకా దాంతో నేను బజ్జీలు అనేది వేసేసినాను. ఇంకా మా తమ్ముడు తెచ్చిన ఖజూర్తో ఇఫ్తారీ అనేది మా వారు కూడా తీసుకుని వెళ్ళినారు. ఇంకా నేను నా పిల్లలు కూర్చొని ఇఫ్తారీ అనేది చేసేస్తున్నాము. ఇఫ్తారీ చేసే టైంలో నేను దువా ఎక్కువగా చేసుకున్నాను. అందరికీ తమ్ముళ్ళు ఇట్లానే చేయాలా, అక్కలకి చెల్లెలకి అని. ఇంకా మళ్ళీ కొత్త వీడియోలో నేను కలుస్తూనే ఉంటాను ఫ్రెండ్స్. రంజాన్తో నేను ఏమేమి చదువుతాను, ఏమేమి అంటాను వల్ల నేను లైవ్లో వీడియోలు కూడా చేస్తాను, షార్ట్ వీడియోస్ చేస్తాను. మీ ప్రేమ నాకు ఎక్కువ కావాలి, ఇంకా ఇట్లానే నేను చేస్తూనే ఉంటాను. ఇంకా మీ ప్రేమ ఇట్లానే కావాలని చెప్తున్నాను. ఇంకా అల్లా హాఫీజ్, బాయ్ ఫ్రెండ్స్.